శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయ అధ్యాయము 1, విభాగము 1. గౌణచ్చేన్నాత్మశబ్దాత్. గౌణచ్చేత్ న ఆత్మ శబ్దత్. 1:1:6. చూడటం లేదా ఆలోచించటం అనే పదాన్ని ద్వితీయార్థంలో ఉపయోగిస్తారని అన్నట్లయితే మేము అలా అనము. ఎందుకంటే ఆత్మన్ అనే పదము ప్రపంచ కారణానికి వర్తిస్తుంది. గౌణ పరోక్ష ద్వితీయ అలంకారిక. చేత్ ఒకవేళ, నా కాదు, ఆత్మసబ్బత్ ఆత్మన్ అనగా అగౌణహత్మ అనే పదం కారణంగా. సత్ అనే పదము బుద్ధిహీనమైన ప్రధాన లేదా ప్రకృతిని సూచిస్తుందని అగ్ని మరియు నీటికి ఆపాదించినట్లే ఆలోచన అనే శక్తి దానికి కేవలం ద్వితీయ లేదా అలంకారిక అర్థంలో మాత్రమే ఆపాదించబడిందని మీరు అనగా సాంఖ్యులు అంటున్నారు. జడమైన వస్తువులు కొన్నిసార్లు జీవులుగా వర్ణిస్తారని మీరు వాదించవచ్చు. అందువల్ల ప్రధనను అనగా మూల ప్రకృతిని ప్రపంచానికి క్రియాశీలక కారణంగా అంగీకరించవచ్చు. ఇది నిలబడదు. ఇది ఖచ్చితంగా ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే ఆ తర్వాత శృతిలో ప్రపంచానికి కారణమైన దానికి ఆత్మన్ అనగా జీవాత్మ అనే పదం వర్తింపజేయబడింది. ఉదాహరణకు ఈ విశ్వమంతా సారాంశంలో అదే సత్యం, అదే ఆత్మ. ఓ శ్వేతకేతు, నీవే అది. చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు తన కుమారుడైన శ్వేతకేతువుకు చేసిన ఉపదేశం ఇది. చాందోగ్యోపనిషత్తు ఉపసంగంలోని 6:2లోని భాగం ఇలా మొదలవుతుంది. ప్రియమైన వాడ, ఆరంభంలో ఉన్నది సత్ మాత్రమే. అగ్ని, నీరు, భూమిని సృష్టించిన తర్వాత అది ఇప్పుడు నేను ఈ జీవాత్మగా అనగా ప్రాణంగా ఈ మూడింటిలోకి ప్రవేశించి నామరూపాలను సృష్టిస్తాను అని తలంచింది. చాందోగ్యోపనిషత్తు ఉపసంగం 6:3:2. సత్ అనగా ప్రథమ కారణం బుద్ధిమయతత్వాన్ని, అంటే దాని ఆత్మ అయిన జీవాన్ని సూచిస్తుంది. జీవ అనే పదం ద్వారా మనం శరీరాన్ని శాసించే మరియు ప్రాణానికి ఆధారాన్నిచ్చే బుద్ధిమయతత్వాన్ని అర్థం చేసుకోవాలి. అటువంటి తత్వం బుద్ధిహీనమైన ప్రధానానికి ఆత్మ ఎలా కాగలదు? ఆత్మ లేదా జీవన్ అంటే ఒక జీవి యొక్క స్వంత స్వభావం అని మనం అర్థం చేసుకుంటాము. అందువల్ల బుద్ధిమయమైన జీవుడు బుద్ధిహీనమైన ప్రధానం యొక్క స్వభావాన్ని ఏర్పరచలేదని స్పష్టమవుతుంది. అగ్ని మరియు నీటి యొక్క ఆలోచన అవి సత్చేత శాసింపబడటంపై ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకోవాలి. అందువల్ల ఆలోచన అనే పదానికి అలంకారిక అర్థాన్ని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సాంఖ్య ఒక కొత్త అభ్యంతరంతో ముందుకు వస్తుంది. ఆయన చెప్పేది ఏమిటంటే ఆత్మన్ అనగా స్వయం అనే పదం ప్రధాన్కు వర్తించవచ్చు. అది బుద్ధిహీనమైనప్పటికీ ఇతరుల అన్ని ప్రయోజనాలకు సేవ చేసేది అనే అర్థంలో దీనిని అలంకారికంగా ఉపయోగించటం వల్ల. ఉదాహరణకు ఒక రాజు తన కోరికలను నెరవేర్చే సేవకుడితో గోవిందుడు నా స్వయం అని అంటాడు. అదేవిధంగా ఇది ప్రధానికి కూడా
వర్తిస్తుంది. ఎందుకంటే ప్రధాన్ ఆత్మ యొక్క సుఖం మరియు అంతిమ మోక్షం కోసం పనిచేస్తుంది. మరియు ఒక మంత్రి తన రాజుకు సేవ చేసినట్లే ఆత్మకు సేవ చేస్తుంది. లేదా ఆత్మన్ అనగా స్వయం అనే పదం బుద్ధిహీనమైన వస్తువులను అలాగే బుద్ధిగల జీవులను కూడా సూచించవచ్చు. ఉదాహరణకు జ్యోతి అనగా కాంతి అనే ఒక పదం ఒక జ్యోతిష్ఠామ అనే యజ్ఞాన్ని అలాగే ఒక నిర్దిష్ట యజ్ఞాన్ని కూడా సూచించినట్లే భూతాత్మ అనగా మూలకాల ఆత్మ, ఇంద్రియాత్మ అనగా ఇంద్రియాల ఆత్మ వంటి పదబంధాలలో ఇది కనిపిస్తుంది. అందువల్ల ఆత్మ అనే పదాన్ని ప్రధానానికి సంబంధించి కూడా ఉపయోగించవచ్చు. అలాంటప్పుడు విశ్వానికి కారణమైన దానికి ఆపాదించబడిన ఆలోచనను అలంకారిక అర్థంలో తీసుకోకూడదని ఆత్మ అనే పదము నుండి ఎలా తెలుస్తుంది? తర్వాతి సూత్రం ఆ వాదనను ఖండిస్తుంది. సశేషం. శుభం భూయాత్.